I welcome you all to the rule number 4. But yes, you can watch this video in 1.5 speed to save your time. Let us begin with rule number 4. ఏంటి అనంటే లాస్ట్ రూల్లో మనం ఈ సబ్జెక్టివ్ ప్రోనౌన్ గురించి డిస్కస్ చేసినాం రైట్. ఎప్ దీని గురించి డిస్కస్ చేసినాం. లెట్ అస్ హ్యావ్ అ బ్రీఫ్ బట్ ఎస్ అ క్విక్ కంప్లీట్ రివిజన్ ఆఫ్ వాట్ అన్ ఆబ్జెక్టివ్ ప్రోనౌన్ ఈజ్ ఆల్ అబౌట్. మనకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ నౌన్ ఉంటుంది, ఇక్కడ నౌన్ ఉంటుంది రైట్. ఆబ్జెక్ట్లు నౌన్కి బదులుగా వచ్చేది ప్రోనౌన్, ఇక్కడ వచ్చేది సబ్జెక్ట్లో ఉంది కాబట్టి సబ్జెక్టివ్ ప్రోనౌన్ అన్నాం. అలాగే నౌన్ ఇక్కడ ఉంది కాబట్టి దానికోసం ఒక ప్రోనౌన్ వస్తుంది, అది ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆబ్జెక్టివ్ ప్రోనౌన్. దాట్స్ ఇట్. అందుకే ఇది ఆబ్జెక్టివ్ ప్రోనౌన్ అంటాం. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఆబ్జెక్ట్ సైడ్ వచ్చే ప్రోనౌన్స్ని ఆబ్జెక్టివ్ ప్రోనౌన్ అని అంటాం. ఇంకోటి ఆబ్జెక్ట్ సైడ్ ఏ ప్రోనౌన్ వాడినా అవి ఇలా ఉండాలి, ఇలా కాదు. ఇది మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు, అందుకని దీని గురించి ఎక్కువగా స్ట్రెస్ చేయట్లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఓకే. నౌ సీ హియర్, ఈ కాన్సెప్ట్ అంతా ఓకే, బాగుంది, చాలా చాలా బాగుంది. కానీ ఒకటైతే ఇంపార్టెంట్. ఏంటి? ఈ ఆబ్జెక్ట్ సపోజ్ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి నౌన్ వచ్చిన, సపోజ్ నౌన్ వాసు, వాసు గురించి చెప్తే సబ్జెక్ట్లో ఇక్కడ రైట్. ఆబ్జెక్ట్లో వచ్చిన వాసు వాసుగానే ఉంటాడు, శాంతి అవ్వదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇట్ ఈస్ సింపుల్ అంటిల్ అండ్ అన్లెస్ హీ ఆర్ షీ చేంజ్ ద జెండర్. నౌ కమింగ్ బ్యాక్ టు ద గ్రామర్, వాసు అనే అతను సబ్జెక్ట్లో వాసు గురించి చెప్తున్నామంటే సబ్జెక్టే వాసు అవుతారు. దాన్నే ప్యాసివ్ వాయిస్లో చెప్తే ఆబ్జెక్ట్ దగ్గర వాసు అవుతారు. అంటే ఇక్కడ నౌన్ అనే పదము చేంజ్ అవ్వట్లేదు, వెదర్ యూ రైట్ ఇట్ ఇన్ సబ్జెక్ట్ ఆర్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. కానీ దీనికి వచ్చే డెమీ నౌన్, ఇట్ ఈస్ ఎ ప్రోనౌన్. ప్రోనౌన్ మాత్రం సబ్జెక్ట్లో వస్తుందా ఆబ్జెక్ట్లో వస్తుందా అనేది మాత్రం చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. అదే మనం డిస్కస్ చేస్తాం. సబ్జెక్ట్లో నా గురించి చెప్పాలంటే ఐ అని రాస్తా, ఆబ్జెక్ట్ సైడ్ నా చేత అని వస్తే మీ అని రాస్తా, అంతే కదా. సబ్జెక్ట్ సైడ్ మనిద్దరం కలిసి ఒక పని చేస్తున్నాము అని అంటే వి అని చెప్తా. ఆబ్జెక్ట్ సైడ్ మనిద్దరి చేత చెయ్యబడింది అని చెప్పాలంటే అజ్ అని వాడతా. హెన్స్ ప్రోనౌన్ అనేది సబ్జెక్ట్ సైడ్ వస్తుందా ఆబ్జెక్ట్ సైడ్ వస్తుందా అనేది మ్యాటర్స్. నౌన్కి మ్యాటర్ కాదు, బట్ ప్రోనౌన్కి ఇట్ మ్యాటర్స్. లెటస్ సి ఏది ఎట్లా అనేది మీరు చిన్నప్పుడే చూసారు. ఐ అనంటే మీకి, వి అంటే అజ్ అని వాడతాం, యూకి యుఏ, ఇది ఎక్సెప్షన్ రైట్. హీకి హిమ్, హీకి షీకి హర్, ఇట్కి ఇట్, దేకి దెమ్ రైట్, ఇది కూడా ఎక్సెప్షన్. ఓకే. నౌ ఈ యూకి యూ అనేది ఇట్ ఈస్, మీరు ఇక్కడ సబ్జెక్ట్ సైడ్ రాసిన ఆబ్జెక్ట్ సైడ్ రాసిన పెద్దగా మ్యాటర్ అవ్వదు. అట్లాంటప్పుడు యూ అని వచ్చింది అంటే సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా ఇట్ ఈస్ హ్యాపీ. అది ఆ కంఫర్ట్, ఆ క్లారిటీ, ఆ కంఫర్ట్తో ముందుకెళ్ళాలి మనం. మీకు అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. లా 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 లా. ఇట్ వాస్ డన్ బై మీ. We completed the task. The task was completed by us. You ate the lunch. The lunch was eaten by you. They watched the movie. The movie watched by them. అన్ని ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఇచ్చేసారంటాను. సరే ఓకే. కొంతమంది నాలాంటి వాళ్ళు ఉంటారు, స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఫర్ దెమ్ ఇట్ ఈస్ దట్. ఒక 5 మినిట్స్లో అయిపోగొట్టే ఆర్ 3 మినిట్స్లో అయిపోగొట్టేస్తా మ్యాక్స్. ఇట్ వాస్ డన్ బై మీ. ఇక్కడ చూడండి, ఎప్పుడన్నా కానీ ఇట్ వాస్ డన్ బై మీ, ఇక్కడ ప్రోనౌన్ ఏంటి? మీరు మీ అనుకునేవాళ్ళు, కానీ ఇట్ కూడా ఉందండోయ్ రైట్. వీ కంప్లీటెడ్ ద టాస్క్. వీ కంప్లీటెడ్ ద టాస్క్, ఇక్కడ వీ కూడా ఉంది, అంతే వి ఒక్కటే ఉంది. ద టాస్క్ వాస్ కంప్లీటెడ్ బై అస్. యూ ఏట్ ద లంచ్. యూ అనేది ఇక్కడ ఉంది. ద లంచ్ వాస్ ఈటెన్ బై యూ. సో ఈ రెండు ఒక పేర్, ఈ రెండు ఒక పేర్, యాక్టివ్ ప్యాసివ్ పేర్, ఈ రెండు ఒక పేర్. దే వాచ్డ్ ద మూవీ. ద మూవీ వాజ్ వాచ్డ్ బై దెమ్. ఇక్కడేమో దే. హెన్స్ ఇవన్నీ ప్రోనౌన్లు వచ్చాయి. ఇవి ఎక్కడ ఎప్పుడు ఎలా వచ్చాయనేసి ఒక క్విక్ గ్లాన్స్ చేసేసి ముందుకు వెళ్ళిపోవడం అంతే. Now, నేను అదే చెప్తున్నా, ఇది చాలా బిగినర్స్కి ఈ రూల్ అప్లై అవుతుంది, నాట్ ఫర్ ద మిడిల్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ ప్రొఫెషనల్ గైస్. బట్ ఎస్, మీరు 2x స్పీడ్లో చూసేయండి. రైట్. సబ్జెక్ట్ సైడ్ వచ్చింది, దేని గురించి మాట్లాడుతున్నాం? ఇట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సబ్జెక్ట్ సైడ్ సబ్జెక్ట్గానే ఉండాలి. సబ్జెక్టివ్గా ఉందా లేదా? ఎస్, ఇట్, ఇట్ కిట్ రైట్. ఇట్ గురించి మళ్ళీ మాట్లాడతా, ఇట్ కోసం ఇదంతా అని మళ్ళీ చెప్తా లాస్ట్లో. ఇట్ వాస్ డన్ బై మీ. ఇక్కడ చూడండి బై మీ. బై ఎప్పుడన్నా కానీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇది ఒక సెంటెన్స్ అయితే దీనికి మనము పీపీఓ అనేది డిస్కస్ ఉంది, గుర్తుందా? రూల్ నెంబర్ 1లో ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ అనేది ఇట్ యాడ్స్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ది సెంటెన్స్ రైట్. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. ఇన్ అనేది ప్రిపోజిషన్, ద గ్రౌండ్ అనేది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్, ఇన్ ద గ్రౌండ్ రైట్, ఇన్ ద మార్నింగ్, ఇట్లాంటివన్నీ ఏం చెప్తాం? ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు అ సెంటెన్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఈ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఆబ్జెక్ట్ అంటే ఏమొస్తుంది? నౌన్ ఆర్ ప్రోనౌన్ వస్తుంది, అండ్ నౌన్ ఆర్ ప్రోనౌన్ వస్తుంది. నౌన్ వస్తే తేడా ఏం లేదు, ఎట్లున్నది అట్లే ఉంటుంది. బట్ వెరాస్ ప్రోనౌన్ ఈజ్ ఇన్ ఆబ్జెక్ట్.
ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్‌లో ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌనే వాడాలి. ఐ నో దట్ బై ఈజ్ అ ప్రిపోజిషన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఈ ప్రిపోజిషన్ తర్వాత వచ్చే ప్రొనౌన్ ఎలా ఉండాలి? ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది ఆబ్జెక్టివ్ కేస్ ఉండాలి. నా చేత. ఐకేముంది? మీ. కాబట్టి ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ఐ ఈజ్ మీ. అది రాసానా లేదా? కరెక్ట్. 100% కరెక్ట్. వి కంప్లీటెడ్ ద టాస్క్. సబ్జెక్ట్ సైడ్ వచ్చింది. సబ్జెక్ట్ సైడ్ వస్తే వి అనంటే మనందరం. రైట్? ఇది గుర్తుండాలండి. ఇవన్నీ సబ్జెక్టివ్, ఇవన్నీ ఆబ్జెక్టివ్ అని. అంతే. వి కంప్లీటెడ్ ద టాస్క్. కరెక్ట్. సబ్జెక్ట్ సైడ్ వచ్చింది కాబట్టి సబ్జెక్టివ్. అదే ఆబ్జెక్ట్ సైడ్ వచ్చింది కాబట్టి వీకి ఆబ్జెక్టివ్ సైడ్ ఇస్ అస్. వీకి ఆబ్జెక్టివ్ ఇస్ అస్. అందుకే అస్ అని వాడా. ఆబ్జెక్టివ్ సైడ్ వచ్చింది కాబట్టి. ఆబ్జెక్టివ్ సైడ్. రైట్. అంతే సింపుల్. ఇంక ఇప్పుడు ఫ్యాషన్. యూకేమవుతుంది? యూ ఫస్ట్ ఇది తీసేద్దాం. దే. దే వాచ్డ్ ద మూవీ. దే వాచ్డ్ ద మూవీ. దే అనేది ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాం? వాళ్ళ గురించి. సబ్జెక్టివ్ సైడ్ వచ్చింది కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ దే. ద మూవీ వాజ్ వాచ్డ్ బై దెమ్. ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ ఉండాలి. దే యొక్క ఆబ్జెక్టివ్ కేస్ ఏంటి? దెమ్. కాబట్టి దెమ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ ఇట్. ఇది అప్లికేషన్. ప్రిపోజిషన్ తర్వాత వచ్చేది. ప్రిపోజిషన్ తర్వాత కూడా ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ వాడతాం. ఆబ్జెక్ట్ కేస్‌లో కూడా ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ వాడతాం. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఒకటొస్తుంది. అక్కడ కూడా మనము ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ వాడతాం. అండ్ నౌ ద యూ కాన్సెప్ట్. యూ అనేది ఎక్కడుంటే ఏమి? అది సబ్జెక్టివ్‌లో ఉన్న, ఆబ్జెక్టివ్‌లో ఉన్న మ్యాటర్ అయితే సేమ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ యూ ఎట్ ద లంచ్ కరెక్టే. ద లంచ్ వాస్ ఈటెన్ బై యూ కూడా కరెక్టే. హమ్మయ్య! ఇంతే. ఇది ఒక రూలా సార్? ఇది కూడానా? ఏంటి? ఇది కూడానా? అనంటే సింపుల్. ఇట్ ఈస్ యూట్యూబ్ అండ్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ ఎవ్రీబడీ. సో, ఒక చిన్న రూల్‌ని షార్ట్ అండ్ స్వీట్‌గా అయిపోగొట్టేస్తా. బట్ యెస్, ఇక్కడికి అయిపోగొట్టను. ఇది వాట్ ఇస్ దిస్? ఇట్లాంటి చిన్న రూల్స్ వచ్చినప్పుడు ఐల్ వాట్ ఇస్ దిస్? ఎక్స్‌ట్రా అకామోడేట్ ద రూల్ నంబర్ 5 టుడే ఇట్‌సెల్ఫ్. సో, రూల్ నంబర్ 5 కూడా వస్తుంది. మోస్ట్‌లీ మధ్యాహ్నం గట్ల వచ్చి రికార్డ్ చేస్తా. అండ్ దిస్ ఈస్ ఇట్ అండ్ దిస్ ఈస్ ఆల్. ఇంకేమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. బట్ ఇంత కాపేను. దిస్ ఈస్ అన్ అడిషనల్ థింగ్. ప్రిపోజిషన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్‌లో ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ వాడతాం. అదే. ఇది నేను చెప్పాలనా వద్దా? చెప్పాలి కదా! ఇక్కడి వరకు ప్రతి ఒక్కరు చెప్తారు. యెప్. ఇక్కడ చూడండి. ఒక 2 మినిట్స్ మాక్సిమం. ఐ కేమ్ టు ద పార్టీ ఆఫ్టర్ శాంతి. ఐ కేమ్ టు ద పార్టీ ఆఫ్టర్ హర్. శ్రీకాంత్ ఈస్ డిపెండెంట్ ఆన్ వాసు. శ్రీకాంత్ ఈస్ డిపెండెంట్ ఆన్ హిమ్. ఇక్కడ బై అనేది మనకు ప్రిపోజిషన్ అనేది తెలుస్తుంది. కానీ ప్రిపోజిషన్ ఒకటే ఉండదు కదా! చాలా ఉంటాయి. సో, ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్. ఆన్ అనేది ప్రిపోజిషన్. బిట్వీన్ అనేది ప్రిపోజిషన్. రైట్? యూ అండ్ అనేది ప్రిపోజిషన్. సారీ కంజంక్షన్. నౌ ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ చూడండి. ఆఫ్టర్ శాంతి. ఆఫ్టర్ తర్వాత నౌన్ వచ్చింది. ఓకే. ఆఫ్టర్ అనే తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ సైడ్ ఆబ్జెక్టివ్ కేస్. పొరపాటున ఇక్కడ షీ ఉంటే ఐ కేమ్ టు ద పార్టీ ఆఫ్టర్ షీ. షీ తప్పు. యూ హావ్ టు రైట్ హర్. బికాజ్ ఆబ్జెక్టివ్ కేస్ వాడాలి. ఇక్కడ కూడా అంతే. శ్రీకాంత్ ఇస్ డిపెండెంట్ ఆన్ వాసు కరెక్టే. నౌన్ వచ్చింది. శ్రీకాంత్ ఇస్ డిపెండెంట్ ఇది డిపెండెంట్. ఈఎన్‌టి. డిపెండెంట్ ఆన్ హిమ్ హిమ్ కరెక్టా? హీ కరెక్టా? శ్రీకాంత్ ఈస్ డిపెండెంట్ ఆన్ హీ తప్పైపోతుంది. ఎందుకంటే ఆన్ ఇస్ అ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ తర్వాత సబ్జెక్టివ్ కేస్ రాదు. ఆబ్జెక్టివ్ కేస్ వస్తుంది. అంతే. నౌ లెట్ దిస్ మ్యాటర్ బీ బిట్వీన్. బిట్వీన్ ఇస్ అ ప్రిపోజిషన్. బిట్వీన్ యూ అండ్ మీ. యూ వచ్చింది అంటే సబ్జెక్ట్ సైడ్ వచ్చినా, ఆబ్జెక్ట్ సైడ్ వచ్చినా ఒకటే. కానీ ఇక్కడ యూ అండ్ ఐ ఉందనుకోండి. యూ అండ్ ఐ ఉందనుకోండి. ఇక్కడ మీ లేదు. నేను మీ అనేది మీకోసం రాసా. నౌ లెట్ దిస్ మ్యాటర్ బీ బిట్వీన్ యూ అండ్ ఐ. ఇక్కడ చూడండి. యూ అండ్ ఐ గేవ్ అ లెటర్ టు హిమ్. సబ్జెక్ట్ సైడ్ వస్తోందా? ఆబ్జెక్ట్ సైడ్ వస్తోందా? ఇది ప్రిపోజిషన్ అయితే ఇది ఆబ్జెక్ట్ సైడ్ వస్తున్నట్టు. సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాం అన్నప్పుడు వస్తే సబ్జెక్ట్ సైడ్ వస్తున్నప్పుడు. సబ్జెక్ట్ సైడ్ యూ అండ్ ఐ కరెక్ట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ సైడ్ యూ అండ్ మీ కరెక్ట్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింకింగ్. రైట్? కంజంక్షన్ వచ్చినా కూడా హౌ టు యూజ్ దిస్. ఇంత కాదండోయ్. ఇక్కడికి అయిపోయింది కదా! ఇక్కడ ఒకటి చెప్పా గుర్తుందా? వేర్ ఇస్ ఇట్? ఈ ఇట్ అనేది ఒక ఎక్సెప్షన్ అనేసి. ఆ ఇట్ గురించి కూడా చెప్పాలి కదా! రైట్? ఆ! ఇది కూడా చూడండి. దిస్ హాస్ బీన్ డన్ వయా హి. దీనికి ఆన్సర్ చేయండి. క్వెషన్‌కి ఆన్సర్ మీరు కామెంట్‌లో చేయాలి. అండ్ ఐ వాంటెడ్ టు నో దిస్. ఇది దీంట్లో ఏది కరెక్ట్, ఏది తప్పు. ఫైనల్‌గా ఐ డిడ్ ఇట్. ఇట్ వాస్ డన్ బై మీ. యాస్ ఐ డిస్కస్డ్ సబ్జెక్టివ్ కేస్‌లో వచ్చినా, ఆబ్జెక్టివ్ కేస్‌లో వచ్చినా ఇట్టే. రైట్? వేర్ ఇస్ ఇట్? ఇట్. ఐ డిడ్ ఇట్. ఇట్ వాస్ డన్ బై మీ. వర్బ్ తర్వాత వచ్చేది ఆబ్జెక్ట్ వచ్చింది. సబ్జెక్ట్‌లో వచ్చేది సబ్జెక్టివ్ కేస్. ఇట్ 2 కరెక్టే. కానీ ఇట్ యొక్క ప్రాముఖ్యత కొద్దిగుంది. అది మనం నెక్స్ట్ రూల్‌లో చూద్దాం. అండ్ దట్ ఈస్ ఎప్పుడైనా గాని తక్కువ అంచనా వేసేవాళ్ళే కొద్దిగా ఇబ్బందుల్లో పడతారు. డోంట్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీథింగ్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే. బాయ్.